విని ప్రపంచానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల వృత్తి విషయమై చాలా చర్చ జరుగుతూ ఉంది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఆయన ప్రమాదంలోనే మరణించినట్లుగా ఐజీ అశోక్ కుమార్ ప్రకటించిన తర్వాత కూడా చాలామంది పాస్టర్లు మొదటి నుంచి ఈ విషయంలో చాలా వివాదాస్పదంగా మాట్లాడుతున్న మాజీ ఎంపీ హర్ష కుమార్, కేఏ పాల్ లాంటి వాళ్ళు కూడా అదే పాత పద్ధతిలో ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా హత్యలు జరిగినప్పుడు క్రైస్తవ సమాజం ఏ రీతిగా స్పందిస్తుంది అనే విషయాన్ని అందరికీ తెలియచేయాలన్న ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. 2014 జనవరి 9వ తారీఖున హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్లో పాస్టర్ సంజీవ్ మీద చాలా భయంకరమైన దాడి జరిగింది. ఆయన హెబ్రోన్ సహవాసం సేవకునిగా పనిచేస్తూ ఉన్నారు. వికారాబాద్లో సియోన్ ప్రార్థనా మందిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న ఆ ఆరోపణలతో కొంతమంది దాడికి ప్రయత్నించారు. అది కూడా ఆశ్రయం పొందటానికని ఒక రాత్రి తలదాచుకుంటాము, మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మీ చర్చిలో ఆశ్రయం కల్పించండి అని నమ్మబలికి ఆ రాత్రి వేళ చర్చిలో నిద్రపోతున్నట్లుగా నటించి అర్ధరాత్రి సమీపంలో పాస్టర్ సంజీవ్ మీద భయంకరమైన దాడికి పాల్పడటం జరిగింది. అడ్డుకోబోయిన ఆయన భార్యను కూడా వారు తీవ్రంగా గాయపరిచారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతా జనవరి 11వ తేదీన లేదా తర్వాత మరణించడం జరిగింది. ఇదంతా కూడా 2014లో జరిగిన సంఘటన. ఒక పాస్టర్ని అత్యంత ఘోరంగా ఈ మత ద్వేషాల నేపథ్యంలో హత్య చేసిన సంఘటన. పోలీసు విచారణలో కూడా అదే సంగతులు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఆ కేసు విచారణలోనే ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నారు. హర్ష కుమార్ ఉన్నాడు, కేఏ పాల్ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ప్రముఖ పాస్టర్స్ అని చెప్పుకొని ఉంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్నారు. కానీ నిజంగా హతసాక్షి క్రైస్తవ సమాజం కోసం, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం కోసం నిజంగా హతసాక్షి అయిన పాస్టర్ సంజీవ్ విషయంలో ఎవరు కూడా ఇంత ఎక్కువగా స్పందించిన దాఖలాలు లేవు, ఇంత ఎక్కువగా మాట్లాడిన దాఖలాలు లేవు, ఇంత ఎక్కువగా పోరాటాలు చేసిన దాఖలాలు లేవు, ఇన్ని ఎక్కువ డిబేట్లు పెట్టిన దాఖలాలు కూడా లేవు. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణించడం అనేది బాధాకరమే. కానీ ఆయన ఏ నేపథ్యంలో మరణించారు, ఎట్లా మరణించారు అనే సంగతులన్నీ కూడా పోలీసులు వివరించారు. ఇప్పుడు ఆ లోతుల్లోకి వెళ్ళి నేను మాట్లాడితే అది మరి ఇంకా ఇబ్బందిని కలిగించే అంశం కాబట్టి ఆ నేపథ్యం గురించి మాట్లాడటం పెద్ద ఇది కాదు. మొత్తానికైతే ఒక పాస్టర్ మరణించడం అనేది తీవ్రంగా చింతించదగిన విషయం. కానీ నిజంగా హత్యలు జరిగినప్పుడు స్పందించని ప్రముఖమైన వ్యక్తులు, హర్ష కుమార్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఈ రాష్ట్రంలోనే ఉన్నాడు. కేఏ పాల్ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఈ హత్యను వివాదాస్పదం చేయాలని చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నారు. కానీ నిజంగా హతసాక్షిగా మారిన పాస్టర్ సంజీవ్ విషయంలో ఎవరు మాట్లాడిన దాఖలాలు లేవు. అదంతా కూడా గోప్యంగా జరిగిపోయింది. గోప్యమేం కాదు, అప్పట్లో
ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. ఆ వ్యవహారం అంతా కూడా అట్లా నడిచిపోయింది. కానీ ఆ రోజు ఇంతమంది ఎవరు స్పందించలేదు, ఇంత పెద్ద మొత్తంలో ఎవరు ఖండించలేదు. కానీ ఇప్పుడు ప్రమాద రూపేణ జరిగిన మరణాన్ని మాత్రం ఒక పెద్ద వివాదాస్పద అంశంగా మార్చేసి కొంతమంది డిబేట్లు చూస్తూ ఉంటే టీవీ సోషల్ మీడియాల్లో అసలు నిజంగా వీళ్ళే ఆ హత్యస్థలంలో ఉండి అంతా కూడా కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షులు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా అసలు ఏం చేయాలని చూస్తూ ఉన్నారు. సమాజంలో ఎటువంటి వాటిని వెలుగులోకి తీసుకొచ్చి ఎటువంటి వాటి మీద ఎక్కువగా ప్రాచుర్యం చేయాలని, ఎటువంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా అది ప్రమాదంగా నమ్ముతూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల కుటుంబ సభ్యులు కానీ లేదా క్రైస్తవుల్లోనైనా ఎక్కువ మంది అది ప్రమాదంగా నమ్ముతూనే ఉన్నారు. ఒక మనిషిని హత్య చేసి తప్పించుకోవటం అనేది అంత తేలికైన సంగతి ఏం కాదు. అది ఎవరున్నా కూడా దాని వెనక ఎంత పెద్ద వ్యక్తులున్నా, వారికి ఎంత అధికారం ఉన్నా అంత తేలికైన సంగతి ఏం కాదు. కానీ ప్రమాదాన్ని కూడా ఒక హత్యగా చిత్రీకరించి చేసే ప్రచారము ఉంది. అది చాలా దిగ్భ్రాంతిని కలగజేస్తూ ఉంది. మొత్తానికి ఒక సమాజం మొత్తాన్ని కూడా ఒక రాంగు వేలో తీసుకువెళ్ళటానికి గొప్ప ప్రయత్నం జరుగుతున్నట్లుగా అర్థమవుతూ ఉంది. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిని తీవ్రమైన వివాదాస్పదం చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దీని మీదే పని, ఇంకా వేరే పనే లేదన్నట్టుగా సోషల్ మీడియాలో వీటిల్లో ప్రచారం నిర్వహిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ శ్రద్ధని, ఏదైతే వారు మంచి మార్గమని నమ్ముకున్నారో ఆ మార్గాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకువెళ్ళటానికి దాన్ని ప్రయోగిస్తే బాగుంటుంది. ఇది వదిలేసి ఊరక అనవసరమైన వివాదాలను సృష్టించడానికి, ఒక అలజడిని, అశాంతిని సమాజంలో రేకెత్తించి ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికి కొంతమంది వ్యక్తులు బాగా బలంగా పనిచేస్తున్నట్లు అర్థమవుతా ఉంది. ఆ వ్యక్తులు ఎవరనేది, ఎవరి కోసం వీళ్ళు పాటు పడుతున్నారనేది విజ్ఞులైన అందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. కానీ మొత్తానికైతే మాత్రం మతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం బలంగా జరుగుతున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ద్వారా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా క్రైస్తవులు గమనించి, నిజంగా హత్యలు జరిగినప్పుడు, క్రైస్తవ సమాజంలో నిజంగా హత్యలు జరిగినప్పుడు పాస్టర్ సంజీవ్ లాంటి వాళ్ళు ఎంతమంది హతసాక్షులయ్యారు హెబ్రోన్ సహవాసం ద్వారా. హత్యలు జరిగినప్పుడు స్పందించని ఈ పెద్ద పెద్ద గొంతులని ఇప్పుడే పనిగట్టుకొని వేస్తున్నాయి అంటే ఏ ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారో గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఏంది, మాట్లాడకూడదా అని కాదు, నిజంగా అన్యాయం జరిగింది, నిజంగా ఘోరం జరగబోతా ఉంది, మాట్లాడవచ్చు, అందులో అనుమానమేమీ లేదు. కానీ ఊహలకి రెక్కలు వేసుకొచ్చి మాట్లాడతాము, లేదా ఊహలనే నిజాలని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తామంటే ఖచ్చితంగా అది సమర్థనీయం కాదు. అది ఏమాత్రం కూడా ఎవరు కూడా మన్నించాల్సిన అంశం కాదు. కాబట్టి ఈ విషయంలో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో, ఎంతమంది దగ్గరకైతే ఈ వీడియో రీచ్ అవుతుందో వారందరూ కూడా ఆలోచించండి. పాస్టర్ సంజయ్ విషయంలో ఎవరు మాట్లాడలే. ఆయన భార్య మీద కూడా ఘోరమైన దాడి జరిగింది. ఇప్పటికి వాళ్ళు ఉన్నారు, ఎవరు ఆ కుటుంబాలని పరామర్శించిన వాళ్ళు లేడు. కానీ ఇప్పుడే క్రైస్తవుల మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్లుగా, మొత్తం క్రైస్తవ సమాజానికి వీళ్ళే పెద్ద ప్రతినిధులు అయినట్లుగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళని చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళ వెనక ఆలోచనలు, ఎజెండాలు వేరుగా ఉన్నాయి. చూసే చాలామంది ప్రజలకు ఈ విషయాలు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కళ్ళకి కనపడేది, మాట్లాడేది నిజమని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాట్లాడే ప్రతి మాట వెనక కూడా కొన్ని దూరార్థాలు ఉంటాయి. జాగ్రత్త. అటువంటి వాళ్ళ విషయంలో సమాజం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వారి వెనక ఉన్న అజెండాలు, లక్ష్యాలు వేరు, ఉద్దేశాలు కూడా వేరన్న విషయాన్ని గ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నాం.